నియోజకవర్గాలు పెరుగుతాయని వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధం కావడం మంచి నిర్ణయమని అన్నారు ఆయన. అయితే అభ్యర్థులు ఎవరు అనేది పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. నియోజకవర్గాలు పెరుగుతాయని వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధం కావడం మంచి నిర్ణయమని చెప్పారాయన. అయితే అభ్యర్థులు ఎవరు అనేది పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీకి తాను సిద్ధమే అని అన్నారు జగ్గారెడ్డి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలు మంత్రులను మందలించే హక్కు సీఎంకి ఉంటుందని చెప్పారు. సీఎం చెప్పిన సూచనలు విని సరిదిద్దుకుంటే ఎమ్మెల్యేలకే మంచిదన్నారు జగ్గారెడ్డి. లేకపోతే టికెట్ ఇవ్వాలా వద్దా అని సీఎం నిర్ణయిస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు తాము తోపులం అనుకుంటే కనుక పొరపాటే అని, తోపు అనుకున్న చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యేలు ఇప్పుడు తోపు కావచ్చు కానీ బీఫామ్ ఇచ్చేటప్పుడు సీఎం పీసీసీలే తోపులని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈరోజు జగ్గారెడ్డి. జరిగినటువంటి చిట్ చాట్ లో పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాంధీభవన్లో మీడియాతో సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. అయితే సీఎం నిన్న నిర్వహించినటువంటి సభలో కొన్ని కామెంట్స్ చేశారు. 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసేటువంటి పథకాలు కావచ్చు, వీటన్నిటి మీద జనంలోకి వెళ్ళట్లేరు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి సలహా మంచి సలహానే. ఆ సలహాను స్వీకరించి తన పనితీరుని మార్చుకుంటే ఎమ్మెల్యేలకే మంచిది. లేదంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మేమే తోపు అనుకుంటే చాలామంది తోపులు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సందర్భం వచ్చింది. అట్లాంటి జాబితాలో జగ్గారెడ్డి కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరు మెరుగుపరుచుకొని రెండోసారి అధికారంలోకి రావడానికి ఎవరైతే పనితీరును మెరుగుపరుచుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తూనే ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గాల్లో తోపుల్లాగా ఫీల్ అయినప్పటికీ కూడా ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు బీఫామ్ ఇవ్వాల్సింది సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్, పార్టీ హైకమాండ్. కాబట్టి అప్పుడు తోపులుగా ఆ పార్టీ నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సలహాలు సూచనలు మార్పులు చేసుకోండి పనితీరునని ఎవరికి సూచించినా కూడా ఎమ్మెల్యేలు నాయకులు తన పనితీరు మార్చుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచనని జగ్గారెడ్డి చిట్ చాట్ సందర్భంగా ప్రస్తావించారు. మరొక అంశాన్ని కూడా జగ్గారెడ్డి ప్రతిసారి నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీ చేయబోనని, నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తుందనేటువంటి అంశానికి సంబంధించి తన నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి సమావేశంలో కూడా చెప్తూ వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి చిట్ చాట్లో నేను సంగారెడ్డిలో పోటీ చేయను అని చెప్పాను కానీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పలేదు అనేటువంటి అంశానికి సంబంధించి కొంత ట్విస్ట్ ఇచ్చారు. దాని కొనసాగింపుగా పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాననేటువంటి అంశాన్ని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. దానికి హరీష్ రావు మీద పోటీ చేయడానికి సిద్ధమా అనేటువంటి ప్రశ్నకి ఆయన అధిష్టానం హరీష్ రావు మీద పోటీ చేయమని ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాననేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి చిట్ చాట్లో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నింటి మీద స్పందిస్తూనే సంగారెడ్డిలో నిర్మలా జగ్గారెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో కూడా పోటీ చేస్తామనేటువంటి అంశాన్ని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రైట్ చారి, థ్యాంక్ యూ.
నియోజకవర్గాలు పెరుగుతాయని అలాగే వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఈ రోజు జరిగినటువంటి చిట్చాట్లో చెప్పడం జరిగింది. అంతేకాదు 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధం కావడం అనేది చాలా మంచి నిర్ణయంగా ఆయన చెప్పారు. అయితే అభ్యర్థులు ఎవరు అనేది మాత్రం పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీకి తాను సిద్ధమే అంటున్నారు జగ్గారెడ్డి.